హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీరవలి. ఇవాళ సమ్మర్ స్పెషల్ ఒక మంచి పులిహోర రెసిపీ చూపిస్తున్నాను. మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా, ఇది మామిడికాయ పులిహోర. ఎంత టేస్టీగా ఉంటుందో అసలు. ఇందులో వేయడానికి ఒక మంచి సీక్రెట్ మసాలా కూడా ఇవాళ మీకు చూపిస్తున్నాను. ఈ మసాలా వేసి ఈ మామిడికాయ పులిహోర చేసినట్లయితే చాలా కమ్మగా ఉంటుంది. అసలు పుల్ల పుల్లగా టేస్టీగా చాలా సూపర్గా ఉంటుంది. ఇది చేసి పెట్టారంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత కమ్మగా ఉంటుంది. తప్పకుండా ఈ సమ్మర్ సీజన్లో ఈ మామిడికాయలు దొరికినప్పుడే మంచిగా ఇది చేసుకొని తినేసేయండి, సూపర్గా ఉంటుంది. సో నేను ఇక్కడ ముందుగా ఒక 2 కప్స్ రైస్ని ఇలా మంచిగా ఉడికించేసుకుంటున్నాను అన్నాన్ని. ఇది ఇలా మంచిగా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు, అలాగే ఒక 2 స్పూన్ల ఆయిల్ కూడా ఇలా వేసుకోవడం వల్ల అన్నం మంచిగా పొడి పొడిలాడుతూ ఉడికిపోతుంది అనమాట. ఇలా బాగా కలుపుకొని అన్నంని మనము కుక్ చేసుకొని పెట్టేసుకోవాలి. పులిహోర కోసం నేను ఇక్కడ ఒక 2 మీడియం సైజులో ఉన్న మామిడికాయలని తీసుకున్నాను. పై పొట్టు అంతా కూడా తీసేసుకొని మంచిగా తురుముకొని ఇలా రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మసాలా పొడిని నేను ఇక్కడ చూపిస్తున్నాను. స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని ఒక 1 స్పూన్ అంత మిరియాలు, ఒక 3 ఎండుమిర్చిని ఇలా వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ అంత ఆవాలు, 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర కూడా నేను ఇక్కడ వేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా వేగాక ఇందులోకి ఒక 2 స్పూన్ల నువ్వులు కూడా వేస్తున్నాను. ఇలా నువ్వులు కూడా వేయడం వల్ల పులిహోర రుచియే మారిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుని బాగా ఫ్రై అయ్యాక దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇది చల్లారాక మంచిగా పొడిలాగా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడైతే మంచిగా గ్రైండ్ చేసుకుని పొడిలాగా చేసుకుని ఈ మసాలా పొడిని సపరేట్గా పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర కొంచెం చిటపట్లాడాక ఇందులోకి పల్లీలు కాజును వేసుకొని బాగా వేయించుకుందాము. మీరు కావాలంటే మినపప్పు శనగపప్పు కూడా వేసుకోవచ్చు. పులిహోరలోకి చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ వేయలేదు, ఇలా పల్లీలు వేసుకున్నాను. పల్లీలు మంచిగా వేగుతూ ఉన్నప్పుడు ఇందులోకి కాజులను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత మస్ట్ అండ్ షుడ్గా తప్పకుండా ఇంగువ అయితే వేసుకోండి. ఇంగువ వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది మనకు పులిహోరలోకి. ఇలా ఇంగువ కూడా వేసుకున్నాక బాగా కలిపేసుకున్నాక ఇందులోకి ఒక 5 నుండి 6 పచ్చిమిర్చి చీలికల్ని వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి మంచిగా కారంకి తగ్గట్టు వేసుకుంటే బాగుంటుంది. అలాగే ఒక 4 ఎండుమిర్చి, అలాగే కొంచెం ఫ్రెష్గా ఉండటానికి కరివేపాకు కూడా వేసుకొని బాగా కలిపేసుకుందాము. ఇలా ఈ పోపు అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి మనం పసుపు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు నేను ఇక్కడ వేసుకుంటున్నాను. ఇలా పసుపు వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకున్నాక మనం ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుము అంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలి. మామిడికాయ తురుము వేసుకున్నాక ఎక్కువసేపు మగ్గించుకోని అవసరం లేదండి, కొంచెం సేపు కలుపుకుంటే సరిపోతుంది. ఒక 2 నిమిషాల సేపు అయితే సరిపోతుంది. ఇలా మామిడికాయ తురుము వేసుకున్నాక పైనుండి మనకు అన్నంకి మొత్తంకి సరిపడేలాగా ఉప్పు కూడా నేను ఇక్కడ వేసేసుకున్నాను. ఇలా ఉప్పు వేసుకున్నాక ఒకసారి బాగా ఈ పోపు అంతా కూడా మామిడికాయ తురుముకి బాగా పట్టేలాగా ఇలా బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా బాగా కలిపేసుకున్నాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా పొడి నుండి ఒక 1 స్పూన్ అంత మసాలా పొడిని ఇందులోకి వేస్తున్నాను నేను. ఇలా మసాలా వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చూస్తున్నారు కదా, ఇలా బాగా కలిపేసుకున్నాను. నేను ఇక్కడ స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకున్నాను. మనకు ఈ మిశ్రమం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మంచిగా ఆ పొడి పొడిలాడుతున్న అన్నంలో ఈ మసాలా పొడిని, ఆ మామిడికాయ మిశ్రమంని వేసేసుకొని బాగా కలిపేసుకోవడమే. చూస్తున్నారు కదా, ఇలా ముందుగా ఈ మసాలా పొడి వేసుకొని బాగా అన్నంకి పట్టించేద్దాము. ఈ మసాలా పొడిని మనము చింతపండు పులిహోరలో కూడా యూజ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఈ మసాలా వేయడం వల్ల ఆ రుచి టేస్ట్ మారిపోతుంది అనమాట, చాలా బాగుంటుంది. అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మామిడికాయ మిశ్రమం అంతా కూడా ఇందులోకి వేసుకుని అంతా కూడా అన్నంకి మంచిగా పట్టేలాగా ఇలా బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. మనకు ఎంతో కమ్మగా ఉంటే రుచికరమైన సమ్మర్ స్పెషల్ మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోతుంది. సూపర్ టేస్టీగా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఇది చేసి పెట్టండి, అందరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసేస్తారు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరిన్ని టేస్టీ రెసిపీస్తో మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు నేను మీరవలి, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.